హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియో చేయడం కొంచెం లేట్ అయిందండి. సమ్ వర్క్స్ ఉండడం వల్ల. సో, ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం ఒక 10 క్వెషన్స్‌కి ఆన్సర్స్ తెలుసుకుందాం పూర్తిగా. సో, నాకు వాట్సాప్‌లో చాలా మెంబర్స్ కొన్ని క్వెషన్స్ అడిగారు. పర్సనల్‌గా మెసేజ్ చేసి దిస్ ఈస్ ద సిట్యుయేషన్ సార్ అని. అలాగే యూట్యూబ్ వీడియోస్ కింద కామెంట్‌లో కూడా మనకు కొన్ని క్వెషన్స్ అడగడం జరిగింది. వాటి గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. సో, ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు వినండి. మీకంటూ ఒక క్లారిటీ వస్తుందండి. ఆ 10 క్వెషన్‌లో మీకు ఏదైనా ఒక క్వెషన్ తెలియకపోయి ఉండొచ్చు. తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వడానికి మీకు హెల్ప్ అవుతుంది. క్లియర్? అండ్ అలాగే ఇంకా మీరు మన వీడియో చూస్తూ మన యొక్క ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీరు డైలీ తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న డిస్క్లైమర్‌ని కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించండి. డన్? డన్ అండి. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వెషన్ అడిగింది ఏంటి అనంటే కేవైసీ ప్రాబ్లమ్ గురించి అడిగారండి. ఇప్పుడు కేవైసీ ప్రాబ్లమ్ గురించి అడిగారు. కేవైసీ అవుతనే కదా సార్ మేము నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ అవ్వడానికి ఉంటుంది ఈ విక్టర్ విత్ యాష్‌లో. కేవైసీ అనేది మా మొబైల్‌లో ప్రాబ్లమ్ ఉందా అంటే కాదు. మరి కంపెనీ సైడ్ నుంచే ప్రాబ్లమ్ ఉంది కదా సార్. ఇది దాదాపుగా ఎన్నో విధాలుగా మనం ట్రై చేస్తున్నా కూడా కేవైసీ అవ్వట్లేదు. కొందరికి అవుతా ఉన్నాయి, కొందరికి అవ్వట్లేదు. ఇవన్నీ బగ్సే కదా కంపెనీ నుంచి అని. దిస్ ఈస్ ఫ్యాక్ట్ అండి ట్రూ. కంపెనీ సైడ్ నుంచి మాత్రమే ప్రాబ్లమ్ ఉంది. ఓకే. ఇంకొందరు అంటున్నారు మీ మొబైల్ డివైసే ప్రాబ్లమ్ ఉందని జెప్పేసి. అన్ని విధాలుగా ట్రై జేస్తున్నారు గదా! కొందరు ఐఫోన్‌లో గూడా ట్రై చేసి చూసారు రీసెంట్ డేస్‌లో. కానీ అవ్వలేదు. యెస్టర్‌డే బిఫోర్ యెస్టర్‌డే అనుకుంటా ఒక వ్యక్తి నాకు కాల్ జేశారు. సార్ దాదాపుగా నా అండర్‌లో కొన్ని వందల టీమ్ ఉంది. వాళ్ళందరివి కేవైసీలు అవుతున్నాయి. కానీ నాది అవ్వట్లేదు ఇక్కడ. ఇది సార్ ట్విస్టు. బట్ ఇప్పుడు అవ్వకపోతే నాది రిమూవ్ జేసేస్తారు. మెయిల్‌ని రిమూవ్ జేసేస్తారేమో గదా! మళ్ళీ నేను కొత్త రిజిస్ట్రేషన్ జేస్తే ఆ టీమ్ అంతా నేను కోల్పోతాను గదా సార్! ఎవరో ఒకరి అండర్‌లో నేను రిజిస్ట్రేషన్ జేసుకోవాల్సొస్తది గదా! అన్నారు. అండి ఒకటి చెప్తా ఉన్నాను. అతనికొకటే చెప్పాను. ఒకసారి మీ యొక్క ఫేస్ వెరిఫికేషన్ జేసే టైంలో మీ ఫేస్‌లో స్మైల్‌తో ఒకసారి చేసి చూడండి వెరిఫికేషన్ అని చెప్పాను. ఆయన చేసి 10 నిమిషాల్లో నాకు కాల్ చేశారు. సార్ అవుతుంది. ఫస్ట్ అవ్వలేదు. సెకండ్ టైమ్ గూడా ట్రై చేశాను సేమ్ అలానే. వితిన్ సెకండ్స్‌లో కేవైసీ వెరిఫికేషన్ రన్ అయిపోయింది సార్. అలానే మా కింద వాళ్ళయి గూడా చేపిస్తున్నాను అవుతున్నాయి సార్ అన్నారు. అంటే ఇదొక మన చిన్న ప్రయత్నం అండి. మనం ఏం చేయలేం గదా! ఇలాంటివి కొన్ని ట్రిక్స్ చిన్న చిన్న ప్రయత్నాలు మనం జేస్తే కేవైసీలు అవుతాయని ఒక ఆశ అండి. కానీ కొందరు ఇలా చేస్తుంటే అవుతా ఉన్నాయి. సో, ఇంకా మీది ఫేస్ వెరిఫికేషన్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అనంటే కంపల్సరీగా ఫేస్ వెరిఫికేషన్‌లో స్మైల్ చేస్తూ మీరు వెరిఫికేషన్ అనేది చేయండి అవుతుందండి. మొదటి క్వెషన్‌కి మీకో క్లారిటీ. రెండో క్వెషన్ అడిగారు 30 రోజుల్లో మన ఐడీస్ టర్మినేట్ అవుతాయా? మెయిల్ వెరిఫికేషన్ అవ్వకపోయినా, కేవైసీ వెరిఫికేషన్ అవ్వకపోయినా అని. ఇంకా అఫీషియల్‌గా వాళ్ళే చెప్పారు గదండీ అనౌన్స్‌మెంట్‌లో. 30 రోజుల్లో చేయకపోతే ఖచ్చితంగా తీసేస్తామని. ఓకే. ఆ మెయిల్ అనేది రిమూవ్ చేస్తామని. 100% అవ్వచ్చు. ఓకే. అండ్ ఇంకొకటేంటి అనంటే అయిన తర్వాత మళ్ళీ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందంటే ఉంటుందండి. కానీ అదే మెయిల్ ఐడీతో ఉండదు. కొత్త మెయిల్ ఐడీతో మనం రిజిస్ట్రేషన్ జేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కేవైసీ గూడా అవుతుంది. అంటే కొత్త మెయిల్ ఐడీతో మాత్రమే చేసుకోగలుగుతాం. అదే మెయిల్ ఐడీతో చేసుకోలేము. ఓకే. ఇదో క్లారిటీ. సో, మూడో క్వెషన్ ఏమడిగారంటే ఈమెయిల్ తీసేసిన తర్వాత మెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది మీకిప్పుడు చెప్పాను. ఓకే. నాలుగో క్వెషన్ ఏంటి అంటే విక్టర్ విత్ యాష్‌లో ఈమెయిల్ తీసివేస్తే ఆన్ పాస్‌లో ఉన్న ఐడీస్‌కి ప్రాబ్లమా? లేదండి. విక్టర్ విత్ యాష్ ప్లాట్‌ఫార్మ్ ఈస్ డిఫరెంట్. ఆన్ పాసివ్ ప్లాట్‌ఫార్మ్ ఈస్ డిఫరెంట్ అండి. ఓకే. సో, ఇక్కడ విక్టర్ విత్ యాష్‌లో మెయిల్ మీది రిమూవ్ అయిపోయినా కూడా, ఒకవేళ నాదే రిమూవ్ అయిందనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆల్రెడీ నాది అన్ని కేవైసీలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. బట్ నాది ఏదైతే ఆన్ పాసివ్ ఐడీ ఉంటుందో దానికి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదండి. అది అలానే ఉంటుంది. ఇక్కడ విక్టర్ విత్ యాష్‌లో నేను కొత్త మెయిల్ ఐడీతో మళ్ళీ లాగిన్ అవుతాననమాట. అంతే తప్ప ఇంకేం లేదు. ఓకే. సో, నెక్స్ట్ ఇప్పటికి సపోర్ట్ మెయిల్ లేదు కదండీ అని అడిగారండి. ఇదైతే వాస్తవమేమండి. ఈ సపోర్ట్ మెయిల్ లేనందువలన చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్‌ని మనం సొల్యూషన్ చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఏ చిన్న సంస్థ అయినా గాని, ఏ చిన్న కంపెనీ అయినా కావచ్చు, చిన్న చిన్న బిజినెస్‌లు పెట్టిన దానికి కూడా ఒక సపోర్ట్ మెయిల్ అనేది పెడతా ఉన్నారు. ఓకేనండి. ఇప్పుడు అంతెందుకండి. నార్మల్‌గా మా గోల్డెన్ ట్రీ హోమ్స్ ఫర్నిచర్‌లోనే మేము సపోర్ట్ మెయిల్ పెట్టాం.
మా పర్సనల్ బిజినెస్‌లోనే మేము సపోర్ట్ మెయిల్ పెట్టాం. కస్టమర్‌కి క్వైరీస్ ఉన్నాయి. కస్టమర్‌కి ఏదైనా ఇష్యూ ఉంది ప్రొడక్ట్‌లో గావచ్చు, మా సర్వీస్‌లో ఏదైనా ఇష్యూ ఉందంటే 100% ఈ సపోర్ట్ మెయిల్‌కి కాంటాక్ట్ చేయండి. కస్టమర్ కేర్‌కి కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి. బట్ ఇక్కడ ఇంత పెద్ద కమ్యూనిటీ విక్టర్ విత్ యాష్‌లో మనకు సపోర్ట్ లేకపోవడం వలన చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్‌ని మనం సాల్వ్ చేసుకోలేకపోతున్నాం. ఇది కొంచెం ఆహ్, బ్యాడ్ థింగ్ అని చెప్పుకోవచ్చండి మన ప్లాట్‌ఫార్మ్‌లో. ఈ సపోర్ట్ మెయిల్ లేనందువలన. ఎస్‌కే ఇలా చెప్పాడని జెప్పేసి ఎస్‌కే అనేది నెగెటివ్ చెప్తున్నాడని అనుకోకండి. కంపెనీ మీద నెగెటివ్ ఉన్నాడనుకోకండి. ఎస్‌కే కూడా ఒక మెంబర్ అని మాత్రం గుర్తించండి. ఆన్ పాసివ్‌లో కూడా ఎస్‌కే ఒక మెంబర్ అని మాత్రం గుర్తించండి. కొన్ని వేల మంది నా అండర్‌లో టీమ్ ఉన్నారని కూడా గుర్తించండి. బట్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నామంటే ఇది వాస్తవం గాబట్టి మనం మాట్లాడుకోవడంలో తప్పులేదండి. ఇది వాస్తవమే కదా! అందరూ అగ్రీ జేస్తారు గదా! సపోర్ట్ మెయిల్ లేనందువలన మన ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోవట్లేదని ఇది మాత్రం వాస్తవం. అగ్రీ జేస్తారందరూ. అదుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం మెయిల్స్ పెట్టేవాళ్ళం. దాని సొల్యూషన్స్ ఏంటో తీసుకునేవాళ్ళం కదా! సో, అందుకే నేను చెప్తున్నాను. ఈ సపోర్ట్ మెయిల్ లేనందువలన చాలా ప్రాబ్లమ్స్‌కి మనం సొల్యూషన్స్ దొరకట్లేదు. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ అడిగారు. విక్టర్ విత్ యాష్‌లో ఇన్‌కమ్ ఎప్పుడు వస్తుంది? ఈ ఇన్‌కమ్ గురించి పక్కన పెడితే అసలు ట్రైనింగే స్టార్ట్ అవ్వలేదండి మనం. రిజిస్ట్రేషన్స్ అన్నీ క్లోజ్ అయిపోయాక, ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత, బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయ్యాక అప్పుడు ఇన్‌కమ్ వస్తుంది. ఎక్కడైనా గూడా. చాలామంది ఏం చెప్తా ఉన్నారు అంటే, లక్షల కోట్లొస్తా ఉన్నాయి. కొందరి అకౌంట్‌లో కొన్ని $200 పడిపోయాయి. $500 పడిపోయాయి అని చెప్తా ఉన్నారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి. అది 100% ఫేక్. అండి లాజికల్‌గా థింక్ చేయండి. మీరే ఒకసారి వాళ్ళెవరైనా చెప్తూ ఉన్నప్పుడు కూడా ఒకసారి థింక్ చేయండి ఒక్కసారి. అరే! ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు మనకి ఇన్‌కమ్? అంటే ఎక్కడి నుంచి పడిపోతుంది మనకి ఇన్‌కమ్ వెంటనే? $200 ఇట్లా స్పాట్‌గా పడిపోవాలంటే ఇంకా బిజినెసే స్టార్ట్ అవ్వలేదు విక్టర్ విత్ యాష్‌లో. ఎక్కడి నుంచొస్తది? సరే ప్రీవియస్ ఆన్ పాసివ్ కంపెనీలో అయినా దానికి సంబంధించినది ఇన్‌కమ్ వచ్చినా గూడా ఓకే. అందరికి ఒకటేసారి వస్తుంది గదండీ! సింగిల్ క్లిక్‌లో అందరికి ఒకటేసారి వస్తుంది గదా! వాళ్ళకొకసారి ఇవ్వడం, వీళ్ళకొకసారి ఇవ్వడం అలాంటిదేం జరగదండి ఇక్కడ. ఓకే. సో, ఇన్‌కమ్ గురించయితే ఎటువంటి ప్రెజెంట్ అప్‌డేట్స్ ఏం లేవు. ఒకవేళ ఉన్నాయంటే ఖచ్చితంగా 100% చెప్తాను. ఇప్పుడు నాకు నోరుంది, నాలుకుందని జెప్పేసి ఇన్‌కమ్ వస్తుందండి ఇంకా. మనం సక్సెస్ అయిపోతామండి. కోట్లు సంపాదిస్తాం, లక్షలు సంపాదిస్తాం అని చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే. కరెక్ట్ కాదు. బట్ అది అవ్వచ్చు ఫ్యూచర్‌లో. బట్ అది అయిన రోజు మనము దాన్ని ఆస్వాదిద్దాము. దాన్ని ఎంజాయ్ చేద్దాం అప్పుడు. బట్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని మనం అలానే కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్దాం. క్లియర్? అండ్ నెక్స్టు న్యూ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అడిగారండి. ఈ న్యూ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది గూడా ఒక డేట్ క్లారిఫికేషన్ లేదు మనకు. ట్రైనింగ్ తర్వాతనే స్టార్ట్ అవుతుంది. సో, మాక్స్ టు మాక్స్ మేబీ ఒక ఫిబ్రవరిలో అనుకుంటున్నా నేను. ఓకే. ఏం అంత లాంగ్ బెట్టున్నామనంటే, ఇప్పుడున్న సిట్యుయేషన్స్ జూస్తా ఉంటే అలానే ఉందండి. మరి జాన్వరిలోనే స్టార్ట్ అవుతుందనంటే, ఇప్పుడు ఈ డిసెంబర్ అప్పుడే అయిపోతుందింకా. ఇప్పటికి స్టిల్ ఎక్కడ గూడా మనకు అనౌన్స్‌మెంట్‌లు జేయలేదు. ఇంకా ఇన్విటేషన్ లింక్స్ పెంచారిప్పుడు. 25 లింక్స్ ఒచ్చాయి. కొందరు ఒకరన్నారు, "ఇంటర్నెట్‌ని షేక్ జేయబోతుంది గదా సార్ కంపెనీ. అందుకే ఈ ఇన్విటేషన్ లింక్స్ పెంచారు. మన ప్రపంచవ్యాప్తంగా అందరూ రావాలి మన కంపెనీకన్నట్టు." ఏంటండి అదేమన్నా చెప్పారా వాళ్ళేమైనా అఫీషియల్‌గా? లేదు గదా! గ్లోబల్ మీటింగ్‌లో ఆయన ఒక మాట అన్నున్నాడేమో. బట్ అది ఎంతవరకు వాస్తవమో ఒకసారి థింక్ చేయండి. ఓకే. అలా ఏం థింక్ చేయకండి. ఇన్విటేషన్ లింక్స్ పెంచడానికి రీజన్స్ కొన్నుంటాయి. ఓకే. అలా థింక్ చేయండి. మామూలుగా చాలా మెంబర్స్‌కి ఇన్విటేషన్ లింక్స్ ఇంకా రీచ్ అవ్వలేదేమో. అందుకే ఇంకా లింక్స్ అనేది పొడిగించారు. అంతే. అలా థింక్ చేయండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ అడిగారు. అసలు ఈ కంపెనీ గురించి పూర్తిగా క్లారిటీగా తెలుసుకొని వాట్ ఈస్ వాట్ ఏంటనేది మాకు ఒక వీడియో చేయండి అని చెప్పారండి. విక్టర్ విత్ యాష్ గురించి. ఖచ్చితంగా అండి. నేను దాని గురించి కూడా సెర్చ్ చేస్తాను అన్నీ ప్రతీదీ తెలుసుకొని, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి. ఈ వీడియోలో నేను చేయలేనది. ఓకే. నెక్స్ట్ వీడియోలో మీరడిగిన క్వెషన్‌కి ఒక క్లారిటీ ఇస్తానండి కంపల్సరీగా. ఓకే. సో, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అనంటే ప్రతి ఒక్కరికి నా నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. యెస్టర్‌డే ఒక వ్యక్తి అడిగారు. "ఎస్‌కే గారు మీరు చెప్తా ఉన్నది ఓకే బానే ఉంది. ఈ పాయింట్‌లన్నీ పక్కన పెడితే ఈ యూట్యూబ్‌లో ఏదో లైక్, షేరు ఇది ఇది అని చెప్పేసి మెసేజ్ పెట్టారండి. కామెంట్ పెట్టారు. ఓకే.
ఇవి మాత్రమే ఉన్నాయి గానీ ఏది కూడా మీరు నార్మల్‌గా చెప్పట్లేదు గదా! అంటే కంపెనీలో ఉండే ప్రాబ్లమ్స్‌ని అన్నీ సొల్యూషన్స్ చేసే విధంగా మీరు చెప్పట్లేదు గదా! అంటున్నారు. అంటే ఒక వ్యక్తి మాట్లాడారు. ఇక్కడ ఏ యొక్క దాంట్లో అయినా ఉంటుందండి కామన్ ఇది. ప్రతి ఒక్క బిజినెస్‌లో అయినా గానీ, ప్రతి ఒక్క సర్వీస్‌లో అయినా గానీ, ప్రతి ఒక్క పనిలో అయినా కానీ 90% పాజిటివ్ ఉందంటే 10% 100% నెగెటివ్ ఉంటుంది. ఆ నెగెటివ్‌ని గూడా మనం పట్టించుకోకుండా మనం ముందుకెళ్ళొచ్చు. బట్ నేను ఆ నెగెటివ్‌లో కూడా కొందరిని క్యాచ్ చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ ఉంది గాబట్టి అలా మెసేజ్ పెడతా ఉండొచ్చు. ఓకే. ఇన్‌కమ్ గురించి రావట్లేదు గాబట్టి. సో, తను ఒక మాట అన్నారు. ఓకే. నిజమే ఆయన అడిగింది గూడా కరెక్టే లెండి. బట్ ఎలా అంటే మనకు ఎటువంటిది కంపెనీలో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని తీసుకెళ్ళండి. కంపెనీ దాకా తీసుకెళ్ళి ఆ సొల్యూషన్ చేసుకొని చెప్పండి అని చెప్పాడనమాట ఆయన. సీ అండి మనము కంపెనీ గురించి మనము ఈ సొల్యూషన్స్ అన్నీ తెలుసుకోవాలి అనంటే ఒక సపోర్ట్ మెయిల్ ఉండాలండి. ఓకేనా? సపోర్ట్ మెయిల్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది ఉంటేనే మనము ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి సొల్యూషన్స్ చేయగలుగుతాం. అది లేదు. రెండో పాయింట్ ఏంటి అనంటే ఎల్‌సీ మెంబర్స్. ఈ ఎల్‌సీ మెంబర్స్‌కి మనం మెసేజెస్ చేయొచ్చు. ఓకే. క్రిషాన్సన్ గారు గాని, ఇంకా తర్వాత కొందరున్నారు గదా! ఎల్‌సీ మెంబర్స్ వాళ్ళకి మెసేజెస్ చేసినా గూడా రిప్లై అనేది మనం ఇంత పెద్ద మెసేజ్ పెడితే వాళ్ళు ఒక షార్ట్‌గా మెసేజ్ పెడతారు. యెస్, నో, దిస్ నాట్ రాంగ్, ఆ! యెస్ అని పెట్టడం గావచ్చు, రైట్ అని పెట్టడం గావచ్చు, ఇలాంటి ఆన్సర్స్ ఇస్తారు. మనం పెట్టిన దానికి వాళ్ళు ఫుల్‌ఫిల్‌గా కంప్లీట్‌గా ఒక మంచి ఆన్సర్ అనేది పెడితే దాన్ని మనం తీసుకొచ్చి ఏదో ఒకటి జేయొచ్చు. ఓకే. సో, ఇలా ఉంది ప్రాబ్లమ్స్ అన్నీ, సిట్యుయేషన్స్ అన్నీ ఇలా ఉన్నాయి. ఓకే. సో, ఎందుకు మనం వీడియోస్ జేస్తా ఉన్నామనంటే, మీ అందరికీ తెలవందేం లేదు. ప్రతి ఒక్కరు కూడా చాలా పెద్ద కమ్యూనిటీ గాబట్టి, ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలి, అందరూ ముందుకెళ్ళాలి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. ఒక గుడ్ విల్లింగ్‌తో ముందుకు రావాలనే ఉద్దేశ్యంతో మనం ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. ఓకేనండి. సంపాదన కోసం ఆశపడి మాత్రం యూట్యూబ్‌లోకి రాలేదింకా. ఓకేనా? ఆ థింకింగ్ వచ్చిన రోజు ఖచ్చితంగా మీతో షేర్ జేసుకుంటా. నాకవసరం లేదండి. యూట్యూబ్ సంపాదన గురించి అవసరం లేదనమాట. నేను జేస్తున్న జాబ్ ఫీల్డ్‌లో నాకొచ్చిన ఇన్‌కమ్ చాలండి. ఓకే. బట్ ఏంటి అనంటే, నేనెక్కువ లెర్నింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాననమాట. ఇదొక నాకిష్టమనమాట. ఈ యాక్టివిటీ అనేది ఇష్టం నాకు. ఓకే. సో, రీసెర్చ్ చేయడము, తెలుసుకోవడము, కొత్త ఇన్ఫర్మేషన్ 10 మందికి చేరవేయడము. ఈరోజు నా ఛానెల్‌లో వచ్చే కంటెంట్‌ని బేస్ చేసుకొని దాదాపుగా వితిన్ 1 మంత్‌లో 4000 మంది సబ్‌స్క్రైబర్స్ వచ్చారు చూడండి. అలాంటి వ్యక్తుల కోసం నేనివ్వాలి ఈ కంటెంట్ అనేది. అర్థమవుతుందండి నేను చెప్పేది. ఓకే. సో, ఈ లైక్ కొట్టండి అని చెప్పడానికి రీజన్ ఏంటి అనంటే, ఈ వీడియో లైక్స్ ఎక్కువ చేయడం వల్ల ఆల్గోరిథం 10 మందికి షేర్ చేస్తుంది. దానివల్ల ఇంకొక 10 మంది ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ముందుకెళ్తారనే ఉద్దేశ్యంతో లైక్ కొట్టండని చెప్తున్నానండి. మీరు నాకెవరైతే కామెంట్ పెట్టారో నేను వాళ్ళకి ఒక ఆన్సర్ ఇస్తా ఉన్నాను. ఆ 10% పర్సన్స్‌కి మాత్రమే ఈ యొక్క ఆన్సర్స్ ఇస్తా ఉన్నానండి ఈ లాస్ట్‌లో. అలా అని వాళ్ళు నెగెటివ్ అని మాత్రం చెప్పను. వాళ్ళ బాధ, ఆవేదనతో మనతో అలా మాట్లాడుంటారు. ఓకే. సో, నా ఇన్‌కమ్ డిఫరెంట్ అండి. చాలా మంచి ఇన్‌కమ్ సంపాదిస్తున్నాను. నా ఫ్యామిలీ మంచిగుంది. ఐ యామ్ సో హ్యాపీ టుడే. బికాజ్ ఎందుకిది చేయడానికి రీజన్ ఏంటంటే, ఇదొక చెప్పాలంటే ఒక ఫ్యాషన్ అనమాట. ఓకే. తెలుసుకొని ఒక కమ్యూనిటీకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇది ఎప్పుడో స్టార్ట్ చేయాల్సింది. బట్ ఏంటి అనంటే రీసెంట్ డేస్‌లో నౌ ఇప్పుడు ఒక గుడ్ పొజిషన్‌లో ఉన్నాను. ఇప్పుడు వర్క్ లోడ్ అనేది నాకు కొంచెం తగ్గింది. ఓకే. కింద టీమ్ ఉన్నారు. మంచిగా వర్క్ చేస్తా ఉంటారు. టీమ్ లీడర్స్ ఉన్నారు నా అండర్‌లో. ఓకే. ఆ విధంగా మనం ఈ యొక్క వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా మీ అందరికీ లక్షలొస్తాయి, కోట్లొస్తాయి. దీని మీద డిపెండ్ అయిపోనని మాత్రం ఎప్పుడు చెప్పలేదండి నేను. అలా చెప్పను కూడా. వచ్చిన రోజు కూడా నేను అలా చెప్పను. వచ్చిందా మీకు అంత ఇన్‌కమ్ వస్తుందా? ఆ రోజు ఇంకా డిఫరెంట్ టాపిక్ మీద చెప్తాను. ఆ ఇన్‌కమ్ మనం ఎలా యూజ్ చేసుకోవాలనే దాని గురించి చెప్తాను. మల్టిపుల్ వేస్‌లో ఎలా పెట్టుకోవాలని చెప్తాను. నీ దగ్గర అంత ఇన్‌కమ్ ఉందంటే ఒక 50,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ లేదా ఒక రూ. 1,00,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పెట్టుకుంటే ప్రతి నెల నీ అకౌంట్‌లో రూ. 50,000 పడుతుందండి. ప్రతి నెల పడుతుంది. కూర్చొని దర్జాగా తినొచ్చు. అంటే ఇన్‌కమ్ ఉన్నప్పుడు చాలా చేయొచ్చండి. చాలా అంటే చాలా చేయొచ్చు. ఇన్‌కమ్ లేనప్పుడు ప్రెజెంట్ మనం ఏదైతే చేస్తున్నామో దాని మీద డిపెండ్ అయ్యి ముందుకు పోవాలి. ఆశలు మేడలు కట్టుకొని గాల్లో మేడలు కట్టుకొని దాని మీద డిపెండ్ అయ్యి ఉండకండి అని మాత్రం చెప్పడానికి ఈ వీడియోస్ చేస్తా ఉన్నాను నేను. అలాగే ప్రాక్టికల్‌గా వాస్తవాలు ఏం జరుగుతున్నాయనేది కూడా చెప్పాలి మీ అందరికి.
అలా అని కంపెనీ ఫేక్ కాదండి. దిస్ ఇస్ ద గుడ్ ప్లాట్‌ఫార్మ్. దిస్ ఇస్ ద గుడ్ ప్లాట్‌ఫార్మ్. బట్ వెయిట్ చేద్దాం. వచ్చిందా? సక్సెస్ అయితూ ఉన్నామంటే ఇట్స్ గుడ్ కదా! దాంట్లో నేను కూడా ఒక వ్యక్తినే కదా! నాకు గూడా ఇన్‌కమ్ ఒస్తది గదా! ఇది థింక్ చేయండి ఒకసారి. ఇది మర్చిపోతున్నారిక్కడ. ఓకేనండి. సో, ఈ వీడియోలో ఇంతే ఉంది. ఇంకా మీరు ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థం గాకపోతే బ్యాక్ వెళ్లి మళ్ళీ చూడండి. మీకు క్లారిటీ వస్తుందండి. థాంక్ యూ సో మచ్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.